యుద్ధాలు చేయించండి. నేను పడిపోయిన తరువాత మిగిలినటువంటి ధృతరాష్ట్ర బాంధవులందరినీ సంహరించడం మీకు పెద్ద కష్టం కాదు. కాబట్టి ఇది నా ఆజ్ఞ, మీరు ఇట్లాగే చేయండి, చేసి నన్ను చంపేసేయండి అని చెప్పి ఆయన ఉత్తర్వు చేశాడు. ఇక్కడ మనకి రెండు విషయాలలో అనుమానం వస్తుంది. ఎంత యుద్ధమైనా ధర్మరాజు గారు అసలు భీష్మాచార్యుల వారిని అలా అడగడం న్యాయమా? రెండోది, భీష్మాచార్యుల వారు ఒక పక్షాన యుద్ధం చేస్తున్నప్పుడు తాను ఎలా మరణిస్తాడో శత్రువులకు చెప్పేయడం న్యాయమా? ఈ రెండు ఎలా జరిగాయి భారతంలో, అందున కృష్ణ పరమాత్మ సన్నిధిలో ఎలా జరిగాయి అని అనుమానం వస్తుంది. దీన్ని తరచి తరచి చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. భీష్మాచార్యుల వారిని చంపడానికి శిఖండి పుట్టాడు అనేటటువంటిది రహస్యం కాదు, అందరికీ తెలిసిన విషయం. ఆ విషయం భారతంలో ఎన్నో